నాగ చైతన్య సమంతలు ఆన్ స్క్రీన్ పైనే కాకుండా బయట కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. ఈ సాన్నిహిత్యమే వీరిద్దరి మధ్య ఏదో ఉంది అన్న అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 18వ తారీఖున వీరిద్దరు రహస్యంగా బెంగళూరు వెళ్లి ఒక్క రోజు గడిపి వచ్చారు అన్న వార్తలు ఆలస్యంగా ఫిల్మ్ నగర్ లో వెలుగులోకి వచ్చాయి. అయితే వీరిద్దరు ఇలా రహస్యంగా బెంగళూరు వెళ్లడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది అని తెలుస్తోంది. ఈ మధ్య సమంత కన్నడంలో నిర్మితమవుతున్న మిస్టరీ మూవీ యూటర్న్ ట్రైలర్ చూసి చాలా ఆశ్చర్యపడిందట. ఈ సినిమా ట్రైలర్ కన్నడ మూవీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కన్నడ దర్శకుడు పవన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను చూడడానికి సమంత బెంగళూరు వెళ్లిందని టాక్. ఈ సినిమాను సమంత తానే సొంతగా తెలుగు తమిళ భాషలో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో నాగ చైతన్య సలహాలను కూడా తీసుకోవడానికి సమంత చైతన్యను వెంట తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సినిమా దర్శకుడు పవన్ కుమార్ వీరిద్దరి కోసం ఈ సినిమా స్పెషల్ షోను వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని దర్శకుడు పవన్ కుమార్ కూడా ధృవీకరించినట్లు కన్నడ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అయితే సమంత తీయబోయే సినిమాలో నాగ చైతన్య కూడా నటిస్తాడా, లేదంటే ఆమె ప్రియ స్నేహితుడిగా సలహాలు ఇస్తూ ఈ సినిమా నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తాడా అనే విషయంపై ప్రస్తుతానికి స్పష్టమైన క్లారిటీ లేదు. ఏమైనా వీరిద్దరి బెంగళూరు ట్రిప్ సీక్రెట్ హాట్ న్యూస్ గా మారింది. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్.